ఈ వీడియోలో మనం మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి అఖండ 2 వర్సెస్ ధురంధర్. ఈ రెండు మూవీస్ సంబంధించి ఒక ఫైట్ అయితే ఉంది. అసలు ఈ మూవీస్ హిట్ అవ్వాలి అంటే ఎంతవరకు కలెక్ట్ చేయాలి అనే టాపిక్ మీదే ఓవరాల్ గా వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఓవరాల్ గా ఈ వీడియో చూసి టాపిక్ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ 2 వర్సెస్ ధురంధర్. సో బాలయ్య బాబు గారి అఖండ 2 మూవీ వచ్చేసి పాన్ ఇండియన్ లాంగ్వేజెస్ లో రిలీజ్ అవుతుంది. బట్ ధురంధర్ మూవీ ఓన్లీ హిందీ లాంగ్వేజ్ లోనే రిలీజ్ అవుతుంది. బట్ ఈ రెండు మూవీస్ లో ధురంధర్ మూవీకి హైప్ ఎక్కువ ఉందన్నమాట. ఇంకా చెప్పొస్తే సో ఈ మూవీ హిందీ లాంగ్వేజెస్ లోనే మన తెలుగు స్టేట్ లోనే ఎక్కువ మంది చూడడానికి కూడా ఇంట్రెస్ట్ గానే ఉన్నారు. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో అఖండ 2 మూవీ కలెక్షన్స్ ధురంధర్ మూవీ వల్ల ఏమైనా తగ్గే అవకాశాలు ఉన్నాయా అనేది మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అఖండ విషయానికి వస్తే, సో అఖండ మూవీ వచ్చేసి అంటే మన తెలుగు రాష్ట్రాల్లో అఖండ మూవీస్ కి భారీ ఓపెనింగ్స్ వస్తాయి. మిగతా ఇండస్ట్రీస్ పరంగా చూస్తే అంటే బాలీవుడ్ మినహాయించి మిగతా ఇండస్ట్రీస్ లో ఏ పెద్ద హీరో గానీ ఏ పెద్ద మూవీ గానీ లేదు. సో మిగతా ఇండస్ట్రీస్ లో ఓ థియేటర్లో దొరికితే ఓపెనింగ్స్ కూడా వస్తాయి. బట్ బాలీవుడ్ వచ్చేపాటికి రణవీర్ సింగ్ లాంటి హీరో, సంజయ్ దత్, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా లాంటి మెయిన్ యాక్టర్స్ ఉండడం, ఉరి మూవీ తీసిన డైరెక్టరే ఈ మూవీని తీయడం వల్ల బాలీవుడ్ లో ఈ ధురంధర్ మూవీకి ఒక మంచి క్రేజ్ అయితే ఉంది. మరి ఇలాంటి సిచ్యువేషన్ లో సో ధురంధర్ మూవీకి ఎక్కువ థియేటర్లు రావడం, ఎక్కువ ఓపెనింగ్స్ అయితే ఉంటాయి అనమాట. బట్ అఖండ 2 మూవీకి బాలీవుడ్ లో ఓపెనింగ్స్ ఉండవా అంటే ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే ఉంటాయి. ఎందుకు అంటే అఖండ 1 ఆల్రెడీ హిందీ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది. పైగా మన తెలుగు మూవీస్ బాలీవుడ్ లోనే హవా చూపిస్తున్నాయి. త్రిబుల్ ఆర్ అవునండి, పుష్ప 2 అవునండి, బాహుబలి అవునండి, ఇలాంటి మూవీస్ బాలీవుడ్ లో హవా చూపిస్తున్నాయి. కాబట్టి సో అఖండ 2 మూవీ మీద ఎంతో కొంత అంచనాలు, ఎంతో కొంత క్రేజ్ అయితే ఉండిద్ది. బట్ ధురంధర్ మూవీ అంత క్రేజ్ అయితే ఉండదన్నమాట. బట్ అఖండ 2 మూవీకి ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే వస్తే అంత భారీగా ఓపెనింగ్స్ అయితే రావు. బట్ అఖండ 2 మూవీ కలెక్షన్స్ కి ధురంధర్ మూవీ ఎఫెక్ట్ అయితే ఉండిద్ది అనేది ఖచ్చితంగా చెప్తున్నాను అనమాట. బట్ ఇటువైపు అఖండ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, సో బాలయ్య బాబు గారు అఖండ 2 మూవీతో ఒక పాన్ ఇండియన్ హిట్ కొట్టాలి అంటే మినిమం 500 కోట్లు అయితే కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఓజీ మూవీ వచ్చేసి తెలుగు అండ్ అలాగే హిందీ రెండు లాంగ్వేజెస్ లో రిలీజ్ అయింది. ఓజీ టాక్ ఎలా ఉన్నప్పటికీ బట్ 300 కోట్లు కలెక్ట్ చేయడం వల్ల మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అని అందరు చెప్పుకుంటూ వస్తున్నారు. మరి అఖండ 2 మూవీ టాక్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్స్ పరంగా ఈ మూవీ 500 లేకపోతే 300 కోట్లన్నా మినిమం లో కలెక్ట్ చేయాలి. లేదంటే ఈ మూవీ ఒక పాన్ ఇండియన్ హిట్ అనడం అనేది చాలా కష్టమని చెప్పవచ్చు అనమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్ లోనే అఖండ అండ్ టీమ్ బాలీవుడ్ లో ప్రమోషన్స్ భారీగానే ఇస్తున్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇస్తున్నారు. అండ్ అలాగే బాలీవుడ్ లో వచ్చే కలెక్షన్స్ ఎక్కువ అనమాట. ఎందుకంటే సో రీసెంట్ గా పుష్ప 2 మూవీ మన తెలుగు రాష్ట్రాల్లో ఆ మూవీకి అంత కలెక్షన్స్ లేకపోయినా బాలీవుడ్ లో వచ్చిన కలెక్షన్ వల్లే ఆ మూవీ 200 కోట్లు అయితే వచ్చింది. అండ్ అలాగే సో బాలీవుడ్ వాళ్ళకి యాక్షన్ మూవీస్ అంటే చాలా బాగా ఇష్టం. ఇంకా చెప్పొస్తే స్టోరీ ఎలా ఉన్నా లాజిక్స్ అన్ని పక్కన పెట్టేసి సో యాక్షన్ మూవీ వాళ్ళకి నచ్చితే ఆ మూవీకి బ్రహ్మరథం పడతారు. దానికి బెస్ట్ ఎగ్జాంపులే సాహో మూవీ అన్ని లాంగ్వేజెస్ లో ఫ్లాప్ అయినా బట్ బాలీవుడ్ లో ఆ మూవీ హిట్ అనమాట. సో మరి ఇలాంటి సిచ్యువేషన్ లో అఖండ 2 మూవీ బాలీవుడ్ లో రిలీజ్ అయ్యే ధురంధర్ మూవీని తట్టుకొని మరి ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది అనేది చూడాలన్నమాట. ధురంధర్ మూవీకి వచ్చేపాటికి ఈ ధురంధర్ మూవీ హిట్ అవ్వాలి అంటే మినిమం 500 కోట్లు కలెక్ట్ చేయాలి. నాకు తెలిసి ఈ ధురంధర్ మూవీ టార్గెట్ వచ్చేసి 1000 కోట్లు. ఎందుకు అంటున్నానంటే రణవీర్ సింగ్ లాంటి ఒక స్టార్ హీరో, సంజయ్ దత్ గారు, ఆర్ మాధవన్, అక్షయ్ ఖన్నా ఉరి మూవీ డైరెక్టర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. మరి ఇంతమందిని పెట్టుకొని సో ధురంధర్ మూవీ మినిమం 1000 కోట్ల పైన కలెక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ ఇయర్ 2025 లో బాలీవుడ్ లో వచ్చిన సయారా మూవీయే 500 కోట్లు కలెక్ట్ చేసింది. అదొక చిన్న మూవీ. మరి చిన్న మూవీ 500 కోట్లు కలెక్ట్ చేసినప్పుడు పెద్ద మూవీ వచ్చేపాటికి 1000 కోట్లైనా కలెక్ట్ చేయాలి. కాబట్టి సో ఈ మూవీకి 1000 కోట్ల టార్గెట్ అయితే ఉందన్నమాట. మరి ఇలాంటి సిచ్యువేషన్ లోనే అఖండ 2 ఎఫెక్ట్ ధురంధర్ మీద ఉండదా అంటే ఉండిద్ది. ఎందుకంటే మన తెలుగు మూవీస్ హవా ప్రస్తుతం బాలీవుడ్ లో బాగా ఉంది. మరి అలాంటి సిచ్యువేషన్ లో అఖండ 2 మూవీ ఎఫెక్ట్ ఖచ్చితంగా ధురంధర్ మీద అయితే పడుతుంది అనమాట. బట్ ధురంధర్ మూవీ చూడడానికి చాలా మంది ఇంట్రెస్టింగ్ గా ఉన్నారు. ఎందుకంటే ఆ మూవీకి సంబంధించి
ఆ ట్రైలర్స్ గానీ టీజర్స్ గానీ మరి అంత హైప్ క్రియేట్ చేసిందన్నమాట. బాలీవుడ్ నుంచి వచ్చి దురంధర్ మూవీ హిట్ అవ్వడం బాలీవుడ్ ఇండస్ట్రీకి చాలా చాలా అవసరం అనమాట. ఎందుకంటే 2025 లో సో బాలీవుడ్ కి సంబంధించి సినిమాలు అనేవి చాలా చాలా తక్కువ వచ్చినాయి. ఆ తక్కువలో చాలా చాలా తక్కువ మూవీస్ ఆడినాయి అనమాట. ఇంకా చెప్పొస్తే మన చావా మూవీ అనండి, సయారా మూవీ అనండి, కేసరే చాప్టర్ 1 మూవీ అనండి. సో ఇలాంటి కొన్ని మూవీస్ ఆడిని కొన్ని స్టార్ హీరోస్ 2025 లో రాలేదా అంటే సల్మాన్ ఖాన్ గారు సికిందర్ మూవీతో వచ్చారు. అమీర్ ఖాన్ గారు సితారే జమీన్ పర్ అనే మూవీతో వచ్చారు. సో ఆ రెండు మూవీస్ ఎప్పుడు వచ్చాయి, ఎప్పుడు వెళ్ళాయి అనేది ఆడియన్స్ కూడా తెలియదు అనమాట. అంటే ఆ మూవీస్ యొక్క రిజల్ట్ అలా ఉన్నాయి అనమాట. ఈ ఇయర్ ఎండింగ్ నా దురంధర్ మూవీతో ఒక భారీ కలెక్షన్స్ తో ఈ ఇయర్ ని ఏం చేద్దామని ఆలోచన అయితే ఉన్నారన్నమాట. మరి ఆ ఆలోచన తగ్గట్టు దురంధర్ మూవీ అనేది ఎలా ఉండబోతుంది, ఎంత కలెక్ట్ చేయబోతుంది అనేది చూడాలన్నమాట. మరి ఫైనల్ గా ఈ అఖండ అండ్ దురంధర్ ఈ రెండు మూవీస్ హిట్ అవ్వాలి అంటే బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి వచ్చే కలెక్షన్స్ ఇంపార్టెన్స్ కాబట్టి ఆ కలెక్షన్స్ ని బట్టి ఈ మూవీ హిట్ అయ్యాయా ఫట్ అయ్యాయా అని తెలుస్తుంది. కాబట్టి ఈ బాలీవుడ్ కలెక్షన్స్ మీదే ఈ మూవీస్ ఆధారపడైతే ఉన్నాయి అనమాట. మరి ఈ రెండు మూవీస్ లో ఏ మూవీ ఆడియన్స్ ని ఎంగేజ్ చేస్తుంది, ఏ మూవీ ఎక్కువ కలెక్షన్స్ క్రియేట్ చేస్తుంది, ఏ మూవీ వల్ల ఏ మూవీకి ఎఫెక్ట్ పడనుంది, ఇలాంటి టాపిక్లు అనేవి మూవీ రిలీజ్ అయిన తర్వాత మనం మాట్లాడుకుందాం. సో ఓవరాల్ గా ఈ టాపిక్ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.